మంచిది. దేవుని మహాకృపలో మరి మధ్యకాలముగా కొంత అంతరాయం వల్ల కలిగినటువంటి మన యొక్క బుధ శుక్రవారపు కూడికలను మరలా ఈ రీతిగా జరుపుకోవడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ రీతిగా అందరము దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు మనకిచ్చిన ఉన్నతమైన సమయాన్ని బట్టి దేవుని కీర్తించి స్తుతిపడతాం. కనురెప్ప పాటైన కనుమూయలేదు, కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ 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 నిరుపేద స్థితిలోనూ నన్ను దాటిపోలేదు. ప్రేమ 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 పగలు రేయి అలకరిస్తుంది, పరమును విడచి నన్ను వరించింది. పగలు రేయి అలకరించి నన్ను వరించింది, కలువరిస్తుంది. ప్రేమ ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ, కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ 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 నన్ను నన్ను మార్చుకున్నది. ప్రేమ చేతిలో నన్ను చెప్పుకున్నది, తన ప్రేమ రూపులో నన్ను మార్చుకున్నది. ప్రేమను మించిన దైవము లేదని, ప్రేమను కలిగి జీవించదని. ప్రేమను మించిన దైవము లేదని, ప్రేమను కలిగి జీవించమని ఎదురు చూస్తుంది. ప్రేమ కలువరిస్తుంది క్రీస్తు ప్రేమ, కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ 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 నన్ను పీల్చుచున్నది, ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది. ప్రేమలోకి నన్ను పీల్చుచున్నది, ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది. ప్రేమకు ప్రేమే తోడవుతుందని, ప్రేమకు చాటి లేనే లేదని. ప్రేమకు ప్రేమే తోడవుతుందని, ప్రేమకు చాటి లేనే లేదని పరవశిస్తుంది. ప్రేమ కలువరిస్తుంది క్రీస్తు ప్రేమ,
కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ 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 నిరుపేద స్థితిలోనూ నన్ను దాటిపోలేదు. ప్రేమ 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 పగలూరి పలకరిస్తుంది, పరమును విడచి నన్ను వరించింది. పగలూరి పలకరిస్తుంది, పరమును విడచి నన్ను వరించింది. కలువరిస్తుంది ప్రేమ చిన్న కలువరి ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ ప్రేమ ప్రేమ. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుని నామమునకు ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. నాకు ఈ డ్యూటీ తప్పదు. పావుగంట పాటు ఈ రీతిగా మంచిది. దేవుని మహాకృపలో దేవుడు మనకిచ్చిన ఉన్నతమైన కృప, వారంలో ఒక్కరోజు కలుసుకోవటం కాదు, వారములో 3 దినాలు కలుసుకునే కృప దేవుడు మనకిచ్చిన్నాడు కదా. అందుని బట్టి దేవుని మనము స్తుతిస్తూ గణపరుస్తూ ఇప్పుడే చక్కని కీర్తన పాడుకున్నాం. పగలంతా ఆయన మన కొరకు ఆయన కలవరిస్తున్నాడట. పగలంతా మనము చేసుకున్న పనిబాటుల్లో తోడుగా ఉండి ఈ సాయంకాల సమయం యందు ఆయన మనతో మాట్లాడాలని, పలకరించాలని పరమును విడిచి ఈ లోకానికి వచ్చిన ఆయన్ని మనము స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. ఆయనపై మనకున్న ఉన్నతమైన ప్రేమను బట్టి దేవుడు మనకు ఇచ్చిన ప్రేమ కంటే మనం ఆయనకి ఇస్తున్న, ఆయనపై కనపరుస్తున్న ప్రేమ ఎంతటిదండి? చాలా సూక్ష్మమైనది. దేవుడు మనపై చూపుతున్న ప్రేమలో మనము ఆయనపై కనపరుస్తున్న ప్రేమ ఎటువంటిదంటే చాలా సూక్ష్మమైనది. సూక్ష్మమైనది అంటే అర్థం ఏంటి తెలుసా? సూక్ష్మమైనది అంటే కంటికి కూడా కనపడనిది అని. దేవుడు మనపై చూపించిన ప్రేమ అది వెలకట్టలేనిది, కనిపిస్తుంది. దేవునికి మనం చూపిస్తున్న ప్రేమ ఎటువంటిదండి? చాలా సూక్ష్మమైనది. మన యొక్క సంపద, మనము దేవునికి ఇస్తున్న అర్పణలు, దేవునిపై మనకున్నటువంటి ప్రేమ ఎటువంటిది? సూక్ష్మమైనది. సూక్ష్మమైనదంటే గాలి కంటే కూడా సున్నితమైనది, కనిపించనిది. మరి ఈ రీతిగా మనము గడిచిన దినాల్లో ఆత్మఫలాల గురించి మనము ధ్యానము చేస్తున్నాము. ఈ ఆత్మఫలాల్లో మనము దాదాపుగా మనము ఆగే సమయానికి ఆత్మఫలములు, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ లో మనము దయాళత్వం వరకు ముగించుకొని మంచితనము దగ్గర ఆగి ఉన్నాం. గుడ్నెస్, మంచితనము. ఇంగ్లీష్లో గుడ్నెస్ అని పిలుస్తారు. తెలుగులో మంచితనం అనేటువంటి ఆత్మఫలంలో ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ భాగాలలో ఈరోజు మనము మంచితనము గురించి నేర్చుకోబోతున్నాం. మంచితనము అంటే ఏంటి అసలు? ఏమండి, మంచితనము అనే మాటకు గ్రీక్ లో రాయబడిన మాట ఏంటంటే అగాతో సునే అనే మాటను గ్రీక్ భాషలో పిలుస్తారు. అగాతో సునే. సునే హిందీలో సునే అంటే విను అని అర్థం. సునే అంటే హిందీలో విను అని అర్థం. మరి ఈ గ్రీకు భాషకు మనకు ఎలాంటి ఆ టచ్ కానీ ఆ పద ఇది కానీ మనకు లేదు కనుక కొంతవరకు
మరి మనకు ఈ యొక్క గ్రంథాల ఆధారంగానే మనము ఈ మాటను చెప్పగలుగుతున్నాం. మరి ఈ యొక్క మాటను మనం గమనిస్తే మంచితనము అనే మాటకు ప్రాముఖ్యంగా మనము జనరల్గా ఏం చేస్తామంటే, మంచితనం అంటే ఏమండి, అందరూ తలలు పైకెత్తాలి. మంచితనము అనే మాటకు మన భాషలో మన అర్థంలో ఏం చెప్తామని చెప్పండి. మంచితనం ఏంటంటే, మంచితనము అంటే ఏంటి? మనల్ని ప్రేమించే వాళ్ళను మంచోళ్ళు అంటాం. ఇంకా మంచితనం అంటే మనకు ఉప్పు కారము పసుపు అడగగానే ఇచ్చిందనుకో, ఆ యొక్క మంచిది అంటాం. లేదు మనం ఆపదలు ఉన్నప్పుడు ఏదో మనకు కావలసిన ఆర్థిక అవసరాన్ని తీరిస్తే దాన్ని మంచితనము అంటాం, లేదా సహాయము అంటాం. మంచితనం అంటే అర్థం ఏంటి? అవసరాలు తీర్చటము మంచితనము. ఇంకా బైబిల్లో మంచితనమును గురించి మనకేమి నేర్పిస్తుంది? మంచితనము అనే మాటకు అర్థం ఏంటంటే, సత్యం నీతి విషయాల్లో రోషము కలిగి దుష్టత్వం పట్ల ద్వేషము కలిగి ఉండటము మంచితనం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సత్యములో నడుస్తూ నీతి విషయాల్లో మనం ఎలా ఉండాలండి? నీతి విషయాల్లో మనము ఏమై ఉండాలి? నీతి విషయాల్లో రోషము కలిగిన వారముగా ఉండాలి, సత్యములో నడిచే వారముగా ఉండాలి, దుష్టత్వం పట్ల ద్వేషము కలిగిన వారముగా ఉండాలి. ఇది మన యొక్క హృదయపూర్వకమైనటువంటి క్రియల్లో కనపరచబడుతూ చెడుతనాన్ని గద్దించి సరిదిద్దడము ఈ మంచితనం అనే విషయము కనపరచబడుతుంది. ఇది మంచితనం అంటే. జనరల్గా మనం అనే మంచితనం ఏంటి? పరోపకారము. పరోపకారం అంటే మన అవసరాలకు అక్కర్లకు సహకరించే వాళ్ళను మనం మంచి వాళ్ళు అంటుంటాం. ఎందుకని? మన అవసరానికి ఉపయోగపడారు, సమయానికి ఆదుకున్నవారు. కానీ ఆధ్యాత్మికమైనటువంటి మంచితనం ఏంటంటే, మనం సత్యంలో నడవాలి. సత్యము అంటే అబద్ధములు కాకుండా, అర్థం కాలే, నిజము. ఓకే, సత్యం అంటే నిజము మాట్లాడడంలో ఓకే. అది మాత్రమే కాకుండా సత్యం అనేది నీతి విషయాల్లో కలపడాలి. ఆ సత్యం ఎలా ఉండాలంటే రోషము కలిగినదై ఉండాలి. అంత మాత్రమే కాకుండా దుష్టత్వము కలిగి దాన్ని ద్వేషించే వారముగా కూడా ఉండాలి. దుష్టత్వం విషయంలో ద్వేషము కలిగిన వారముగా ఉండాలి. కాబట్టి ఇది మనం ఎలా ఉండాలంటే, ఈ మంచితనం అనేది క్రియల్లో కనపరచబడాలి. ఇది ఉపమానం. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఈ మంచితనమును గురించి ఏమి రాశారు, ఎలా రాశారు, ఏ విధంగా రాశారనే కొన్ని మాటలను చాలా క్లుప్తంగా మనము ధ్యానం చేసుకొని ఒక చిన్న ఉపమానంతో మనము ఈ యొక్క మంచితనమును గురిన అంశాన్ని ముగించుకుందాం. మంచితనాన్ని మనం గమనించినప్పుడు ఈ యొక్క అధ్యాయంలో గుడ్నెస్ ఏంటిది? గుడ్నెస్ దేవుడు మన దగ్గర నుంచి కోరుకునే మంచితనం ఏంటి అనే భాగాన్ని మనం గమనించినట్లయితే ఒక చిన్న ఉపమాన్ని మనము లూకాసు సువార్తలో చూడగలుగుతాం. లూకాసు సువార్త 7వ అధ్యాయము 36వ వాక్యం నుంచి మనము చూసినప్పుడు, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలని ఆయన అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా. చాలు, ఇక్కడ ఒక పరిసయ్యుని చూస్తున్నాం మనం. పరిసయ్యుని యొక్క విధానాన్ని మనం చూసినప్పుడు పరిసయ్యునిలో ఉన్నటువంటి ఆ విధానము మనం ఇక్కడ దేవుడు తనలో ఉన్న పరిసయ్యుని యొక్క ఉద్దేశాన్ని, తనను ప్రేమించే వ్యక్తుల యొక్క ఉద్దేశాన్ని ఒక ఉపమానముగా ఆయన చూపించాడు. మంచితనం అనేది కేవలం మనం చేసే పరిచర్యలో మాత్రమే కాదు, మనం ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తున్నామని కనపరచటంలో మాత్రమే కాదు, క్రియలలో కనపడాలి. ఇందాక చెప్పాను, దుష్టత్వము వీటన్నింటి నుంచి మనం విడిపించబడి అవి క్రియలలో కనపరచబడితేనే మంచితనం అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం జనరల్గా ఫలానా వాళ్ళు మంచివాడు లేదా ఫలానా అక్క మంచిది అని చెప్పాలంటే మనం ఎప్పుడు చెప్పగలుగుతాము?
వారి నుంచి ఏదైనా ప్రతిఫలాన్ని మనం పొందుకున్నప్పుడు వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి క్రియల్లో కనపరచబడింది గనక వీళ్ళు మంచివాళ్ళు అని చెప్పగలుగుతాం. అంతేనా? ఇంకేమనుందమ్మా? అంతే కదా. ఆ విధానంలోనే పరిశుద్ధ గ్రంథంలో కూడా మంచితనాన్ని కనపరిచిన, దేవునికి ఇష్టమైన ఆ గుడ్నెస్ కార్యాలు చేసిన వ్యక్తులను ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ గమనించినట్టయితే ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ, ఆమెలో ఉన్నటువంటి ఆ మంచితనము, ఆ గుడ్నెస్ను బట్టి దేవుడు ఆమెకు చేసినటువంటి గొప్ప కార్యము, పరిసయ్యులు ఉన్నటువంటి ఆ ఇగోని తగ్గించిన విధానాన్ని ఈ సందర్భంలో మనం చూడగలుగుతాం. ఇక్కడ ఏమైందంటే, పరిసయ్యుడు ఒకడు యేసు ప్రభువాన్ని తన ఇంటికి భోజనానికి పిలిచాడు. భోజనానికి పిలిచినప్పుడు ఆ భోజన పంక్తిలో కూర్చున్నటువంటి లేదా ఆ భోజనమునకు పిలువబడినటువంటి గృహములో యేసు ప్రభువారు ఉన్నారని తెలిసి ఒక స్త్రీ ఆయన దగ్గరకు వెళ్ళిన సందర్భము, ఆయన గమనించిన మంచితనము, పరిసయ్యులో లేని మంచితనాన్ని ఇక్కడ మనం ఆ భేదాన్ని, ఆ వ్యత్యాసాన్ని మనం గమనించగలుగుతాం. ఆ వేరియేషన్ని మనం చూసినప్పుడు పరిసయ్యులో ఉన్నది, పాపాత్మురాలైనటువంటి స్త్రీలో ఉన్న ఆ విధానము, పరిసయ్యుడు ఆ యొక్క పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చి యేసు ప్రభు దగ్గర ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు పరిసయ్యులో ఉన్నటువంటి ఆ ఎమోషన్, అయ్యో ఏనంటి ఒక పాపాత్మురాలు దరి చేర్చుకున్నాడు, ఈయన ప్రవక్త కదా, ఈయన ప్రవక్త అయినప్పుడు ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చి ఆయనను ముట్టుకొనటం పాపము కదా. పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఆయన ఇంట్లో ఉన్నప్పుడు అని తెలుసుకుని ఆమె చేసిన పరిచర్య ఏంటి, ఏం చేసిందండి? 38వ వాక్యం, వెనుతట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములకు ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. అత్తర్ను మనము ఇంగ్లీష్లో ఏమంటాము? సెంట్ అంటాం లేదా పెర్ఫ్యూమ్ అంటాం. పరిశుద్ధ గ్రంథంలో ఆయింట్మెంట్ అని రాయబడి ఉంటుంది. ఆయింట్మెంట్. సరే, ఏదైతేనేమి ఆ అత్తర్ను మనం గమనించినప్పుడు ఆమె చేసేటువంటి పరిచర్య, అది చూసినటువంటి పరిసర్యుడు, ఆ పరిసయ్యుడు ఆయన గురించి అంటున్నాడు, అయ్యో ప్రవక్తను ఒక పాపాత్మను వచ్చి ముట్టుకోవడం ఏంటి? తనలో తాను ప్రశ్నించుకుంటున్నాడు. అడిగితే ఏమనుకుంటాడు? అడగకపోతే నా మనసులో ఉన్నటువంటి ఈ యొక్క మరి ఆ వేదనే కదండి, కొన్ని విషయాలు మనసులో మిగిలిపోయాయి అనుకోండి, అది చాలా బాధగా వేదనగా ఉంటాయి. ఆనాడైతే ఏ రీతిగా మరియను గురించి యేసేపు తన యొక్క హృదయంలో మదన పడుతున్నాడా లేదా? అయ్యో నాకు ప్రధానము చేయబడేటువంటి ఈ స్త్రీ వివాహం జరగటం ఏంటి, గర్భవతి అవటం ఏంటి, మదన పడుతున్నాడు. ఎవరు మాట్లాడారు అప్పుడు? దూత ఇల్లు మాట్లాడింది, యేసేపు నీ హృదయములో ఉన్నటువంటి ఆ మదనము నాకు అర్థమైంది, నీ కలవరాన్ని నేను విన్నాను, నీ వ్యధను నేను గమనించాను. తండ్రి ఇదిగో ఈ వాగ్దానాన్ని మరి యొక్క జీవితంలో చేయబోతున్నాడు. ఆ రీతిగా పరిసయ్యుని యొక్క హృదయములో ఉన్నటువంటి తలంపుని ఎరిగిన దేవుడు, హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు, మనసులో తను ఏమైతే అనుకుంటున్నాడో అది ఎరిగిన దేవుడు వెంటనే పరిసయ్యునితో మాట్లాడడం ప్రారంభించాడు. పరిసయ్యుని పేరేంటి? సీమోను అనబడే పరిసయ్యుడు, ఇంగ్లీష్లో సైమన్ అని పిలుస్తారు. ఈ సీమోను ఆయన తన మనస్సులో ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీ గురించి, ప్రవక్త అని పిలువబడుతున్నటువంటి యేసు ప్రభు వారి యొక్క ఆ విధానము గురించి మనస్సులో కలవరపడుతున్నాడు, వేదన చెందుతున్నాడు. అయ్యో నేను పరిసయ్యుణ్ణి, నా ఇంటికి నా ప్రవక్త కదా అని పిలిచాను, ఈ ప్రవక్త ఒక పాపాత్మురాల చేత పరిచయం చేయించుకుంటున్నాడు ఏంటి? ఆ మాటను మనము 39వ వాక్యంలో చూస్తాం. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొని వచ్చిన ఈ స్త్రీ ఎవతో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకొనేను. అందుకు యేసు, సీమోను
నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అనినప్పుడు అతడు బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములు ఇచ్చిండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయాను గనుక అతడు వారిద్దరినీ క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించెనో చెప్పుమని అడిగాను. వెంటనే వాని మనసులో ఉన్న కలవరాన్ని ఎరిగిన దేవుడు, హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు సైమాను హృదయంలో ఏమైతే ఉందో, ఏమైతే తలస్తున్నాడో, ఏమైతే తను మర్మరింగ్ చేసుకుంటున్నాడో దేవుడు ఎరిగి ఉన్నాడు గనక వెంటనే సీమోనుతో మాట్లాడడం ప్రారంభించాడు. సీమోను, నువ్వు ఎందుకు ఇలా అనుకుంటున్నావు? నీ మనస్సులో ఏముందో, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అని ఒక ఉపమానాన్ని చెప్పడం ప్రారంభించాడు. చాలా చిన్న ఉపమానము, పెద్ద అర్ధరహితమైనది, అర్థముతో కూడినటువంటిది. ఆ యొక్క ఉపమానాన్ని చెప్పి అప్పుడు తన ద్వారానే సమాధానాన్ని చెప్పించాడు. అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయాను గనుక అతడు వారిద్దరినీ క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించనో చెప్పుమని సీమోనుకు ప్రశ్న వేశాడు. అందుకు సీమోను ఏమంటున్నాడు? అతడు ఎవరికి ఎక్కువ ప్రేమించనో వాడే అని నాకు తోచుతుందని చెప్పగా ఆయన సరిగా సమాధానము చెప్పినవని అతనితో చెప్పాడు. అప్పుడు అంటున్నాడు, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనను, ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తుడిచి తన తల వెంట్రుకలతో తుడిచెను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనటం మానలేదు. అంత మాత్రమే కాకుండా ఇంకా నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. జాగ్రత్తగా గమనించి నా ప్రియ దేవుని సంగమా, చాలా మంది సేవకులను ప్రేమిస్తున్నాము అనటం వేరు, పరిచర్య చేయటం వేరు, పలకరించటం వేరు. ఇక్కడ పరిచయుడు చాలా ప్రేమతో దేవుని ఆహ్వానించాడు, తన ఇంటికి యేసు ప్రభు వారిని ఆహ్వానించాడు, విందుకు ఆహ్వానించాడు. విందుకు ఆహ్వానించబడినప్పుడు ఆ విందులో తను వండి పెడుతున్న భోజనాలపై దేవుడు దృష్టించలేదు. దేనిపై ఉంచాడు? తను చేస్తున్న పనులు, తన క్రియలను దేవుడు గమనిస్తున్నాడు. యేసు ప్రభువు వారు గమనించింది, నువ్వు నా కొరకు ఎంత శ్రేష్టమైన భోజనమును సిద్ధపరిచినవనేది కాదు, నీ పాపములను నా ఎదుట ఎంతగా ఒప్పుకున్నావు. నీ పాపములను ఒప్పుకొనుట కొరకు నా దగ్గర నువ్వు చేసినటువంటి ఆ పశ్చాత్తాపపు మనస్సుతో నువ్వు నాకు చేసిన పరిచర్య ఏంటి? ఈనాడు సంఘాల్లో పరిచర్య చేయాలంటే ఇబ్బందులు, సేవకునికి భోజనాలు వండి పెట్టాలంటే ఇబ్బందులు, విశ్వాసులకి భోజనాలు వండి పెట్టాలంటే ఇబ్బందులు. ఏమండి, ఎవరికి పెడుతున్నారు? దేవుని దాసుడు నీ ఇంట్లో భోంచేశాడంటే అది నీకు ఆశీర్వాదమా లేకపోతే ఆపదలా? ఏమండి, దేవుని దాసుడు నీ ఇంట చేరి భోంచేశాడు, నీ కష్టార్జితాన్ని అనుభవించాడంటే అది ఆయన నెత్తిట నింపుల కుంపటి అంట. మీకు తెలియదు ఆ సంగతి? మీకు విషయం చెప్పమంటారా? నీ కష్టార్జితాన్ని అనుభవించిన సేవకుడు నీ కొరకు తను ప్రార్థించకపోతే, నీ కొరకు తను దేవుని చిత్తమును నెరవేర్చకపోతే తన నెత్తిన నిప్పుల కుంపటట. దేవుని సేవకుడికి పరిచర్య చేసే అనుభవం రావాలి. నువ్వు ఎంత బిర్యానీలు, పలావులు, లేదా నీకు నచ్చిన, నీకున్న స్తోమతను తగినటువంటి భోజనాలు వండి పెట్టావనేది కాదు ఇక్కడ ప్రాముఖ్యం. నీ తగ్గింపు జీవితాన్ని దేవుని దాసుని ఎదుట ఒప్పుకొని ఆయనకు నువ్వు చేసే పరిచర్య విలువైనది అని చెప్పని సీమోను కళ్ళు తెరిపించాడు యేసు ప్రభువారు. సీమోను ఏమనుకున్నాడు? నేను పరిసయ్యుణ్ణి, అంత మాత్రమే కాకుండా నా ఇంటికి నిన్ను విందుకు పిలిచాను,
పరిసయ్యుని నేను నా ఇంటికి విందుకు పిలిస్తే ఇంకా నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు, నాకంటే గనులెవరు అని తను ఎంతగానో గర్వపడిపోతున్నాడు. తన హృదయంలో మొదలు పడిపోతున్నాడు, కలవరపడిపోతున్నాడు. ఆ స్త్రీని చూసినప్పుడు అతని హృదయంలో ఏమి స్టార్ట్ అయిందంటే ఇగో స్టార్ట్ అయింది. నేనేంటి, ఆయనేంటి, ఆమె ఏంటి? ఆయన ఒక ప్రవక్త కాదా? నేను పరిచయుని కాదా? ఆమె ఒక పాపాత్మురాలు. ఆమెను నా ఇంటికే కాదు, కనీసం నా వాకిటికి కూడా రానియటానికి విలువలేని ఆ స్త్రీ ఈయన పాదాల దగ్గర కూర్చోబెట్టుకొని ఏంటి ఆమెను ముట్టుకుంటున్నాడు. మంచితనము, గుడ్నెస్, మంచితనం అది రీతిగా ఉంటుంది. యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి మంచితనము, ఆయన మనకు నేర్పించినటువంటి ప్రేమ, ఆయన మనకు నేర్పించినటువంటి ఆ మంచితనము ఈ ప్రేమలో కనపరచబడుతూ ఉంది. ఆమె పాపాత్మురాలు అయి ఉండొచ్చు, నీలో ఏ పాపము లేదా? ఈ మాటలో నాకు అర్థమైనది ఏంటంటే పరిసయ్యుడు అనుకుంటున్నాడు నాకేంటి అని. సుంకరిలాగా తగ్గింపు లేనివాడు ఈ పరిసయ్యుడు. పరిసయ్యుని యొక్క ఉద్దేశం ఎలా ఉంటుంది? నేను నీ మందిరానికి ప్రతివారం వచ్చేవాడిని, నీ మందిరానికి దశంభాగాలు ఇచ్చేవాడిని, నీ మందిరంలో కావలసిన సమస్తాన్ని సమకూర్చేవాడిని, సమస్తము నా ద్వారానే నీ మందిరంలో జరుగుతున్నాయి అనేటువంటి గర్వం కలిగిన వాడు పరిసయ్యుడు. సుంకరేటువంటి వాడు అయ్యో నీ మందిరం వైపు తలెత్తి చూడటానికి కూడా అర్హత లేని వాణ్ణి, ఆ మందిరపు ద్వారం దగ్గర నిలబడడానికి కూడా అర్హత లేని వాణ్ణి, నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోయా, నీ పాదాల దగ్గర ఉండటానికి నాకు చిన్న అవకాశం ఇయ్యని దేవుని దగ్గర ప్రాధాయపడేవాడు సుంకరుడు. అవునా కదా? బయట రంగండి. ఇప్పుడు సుంకరుణ్ణి పరిచయాన్ని మనం తీసుకున్నప్పుడు సుంకరులో ఉన్నదేంటి? నేను నెల తప్పకుండా దశంభాగాలు ఇస్తున్నాను, నీ సన్నిధిలో పరిచర్య చేస్తున్నాను, నాకంటే ఘనుడు గొప్పవాడు ఎవరు ఈ యొక్క దేశంలో, అలాంటి నాకంటే కూడా నీ పాదాల దగ్గర కూర్చొని నీ పాదములకు అత్తరు పూస్తున్న ఈ పాపి ఎటువంటి గొప్పది. ఏమండి చూసారా? పరిసయ్యునికి సుంకరుకి పాపాత్మురాలైనటువంటి స్త్రీకి ఉన్న వ్యత్యాసాన్ని ఒక చిన్న ఉపమానంతో యేసు ప్రభువారు సీమోని యొక్క కళ్ళు తెరిపించాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ సందర్భంలో మనము చివరిగా దాన్ని గమనిస్తే ఆ సందర్భంలో రాయబడినటువంటి ఉన్నతమైన మాట ఏంటంటే, అప్పుడు ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి పాపములు క్షమింపబడి ఉందని ఆమెతో చెప్పెను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. విస్తారమైన పాపములు నువ్వు చేశావా? అవి ఆయనకు లెక్కింపు కాదు. దేవుని సన్నిధిలో ఒదిగి నీ విస్తార పాపములు ఒప్పుకొని నువ్వు ఎంతగా ఆయన సన్నిధిలో ఒదుగుతున్నావో ఆ ఎదుగుదలను చూస్తున్నాడు ఆయన. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఎదుగుతూ ఆయన సన్నిధిలో ఒదిగుండే అనుభవాన్ని ఆయన గమనించాడు. ఆ పాపాత్మురాలైన స్త్రీలో ఉన్నటువంటి మంచితనమును యేసు ప్రభువారు గమనించాడు. అందుకే అన్నాడు, ఆమె చేసినటువంటి విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నాయన్నాడు. ఆ సుంకరుని యొక్క, ఆ పరిచర్యకుని యొక్క కళ్ళు తెరిపించాడు. బాబు, నువ్వు చేసినటువంటి ఆ శ్రేష్టమైన భోజనాలు ఆ విందు కాదు ప్రాముఖ్యము, ఆమెలో ఉన్న విస్తారమైన పాపములు ఒప్పుకున్నది గనుక ఆమె క్షమించబడినది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వెంటనే అన్నాడు 48వ వాక్యంలో, నీ పాపములు క్షమించబడి ఉన్నావని ఆమెతో చెప్పాడు. అక్కడ అన్నాడు, నువ్వు నన్ను ఇంటికి పిలిచావు, భోజనానికి రమ్మన్నావు, ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చావా? లేదా నాకు కావలసిన అవసరత లేదని అడిగావా? లేదా నేను ఏం అడుగుతున్నానో నన్ను గమనించావా? ఏదో భోజనానికి వచ్చాను, వండి పెడితే తిని వెళ్ళిపోతానులే అన్న విధంగానే చూసావు, కానీ నా అవసరతలు అక్కర్లేమున్నాయో నువ్వు నన్నేమీ పరిచర్య చేయలే నాకు. ఈ పాపాత్మురాలైన స్త్రీ తన పాపములను ఒప్పుకుంటున్నది కనుకనే అత్తరు తీసుకొని వచ్చి, నేను అడగలేదు, నేను పిలువలేదు, తన పాపములు తను ఒప్పుకొని నిమిత్తమై నా పాదముల దగ్గర ఏం చేసింది?
కన్నీటిని విడిచింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈనాడు మన పాపములు పరిహరించబడాలంటే దేవుని పాదాల దగ్గర కూర్చొని కన్నీరు విడవాలి. కన్నీరు విడిచినాయి కాబట్టి, కన్నీరు విడిచినటువంటి ఆ పాపాత్మురాయన స్త్రీని చూసిన దేవుడు ఏమన్నాడు? నీ పాపములు క్షమించబడ్డాయి. ఈరోజు మనం క్షమించబడాలి. దేవుని ద్వారా క్షమాపణ పొందుకోవాలి. దేవుని దగ్గర మన పాపములు ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించగలుగుతాడు. మనుషులు క్షమిస్తారు, ప్రేమిస్తారు, ద్వేషిస్తారు. ఇవన్నీ కూడా సమయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, అక్కర్ని బట్టి ఉంటుంది. దేవుడు ఎవరు? అలాంటి వాడు కాదు గనుక ఆయన అన్నాడు, ఆమె యొక్క విస్తారముగా ప్రేమించింది ఆమె నన్ను. అదుపు లేని, హద్దులు లేనటువంటి ప్రేమను కనపరిచింది గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఎవరికైతే కొంచెముగా క్షమింపమన్నో వాడు కొంచెంగానే ప్రేమిస్తాడు. ఏమండి, దేవుని దగ్గర నువ్వు ఎంత విస్తారంగా విత్తుతావో, ఎంత విస్తారంగా నువ్వు కన్నీళ్లు విడుస్తావో, ఎంత విస్తారంగా నువ్వు ఆయన అడుగుతావో, అంత విస్తారంగా నువ్వు పొందుకుంటావు. అందుకే అన్నాడు, ఆమెకు విస్తారముగా ప్రేమించింది, హద్దులు లేని తన ప్రేమను కనపరిచింది, తన పాపములు ఒప్పుకొనింది, కన్నీటిని విడిచింది. మంచితనం అంటే మనకేదో ఉపకారము చేస్తే అది పరోపకారముగా లోకములో ఉన్నటువంటి మన దైనందిన జీవితానికి సరిపోతుందేమో కానీ ఆధ్యాత్మిక జీవితానికి ఆ మంచితనం సరిపోదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా ఆలోచించండి, తేడాను గమనించండి. దేవుడు మన నుంచి కోరుకున్న మంచితనము, సమాజంలో మనం ఉంటున్న మంచితనము, సమాజంలో మనం ఉండే మంచితనము బ్రతుకు తెరువుకు సరిపోతుంది, జీవనోపాధానికి సరిపోద్ది. దేని కొరకు? మనం ఎదుటి వారిని ప్రేమిస్తే వారు మనల్ని ప్రేమిస్తారు, ఎదుటి వారికి మనం అరువిస్తే మనకు వాళ్ళు అరువిస్తారు, ఎదుటి వారికి అంత కూరేసిస్తే మనకు వాళ్ళు అంత వేసిస్తారు. ఇది జరిగేదేంటి? దైనందిన జీవితంలో మన జీవనోపాధి కొరకు జరిగేటువంటి ఆరాట పోరాటములవి. ఆధ్యాత్మికంగా దేవుడు మన నుంచి కోరుకుంటుంది అవి కాదు. మన పాపమును ఆయన సన్నిధానములో ఒప్పుకొని దేవుని సంఘములో సన్నిధిలో విస్తారముగా కన్నీళ్లు విడుస్తూ సంఘములో నువ్వు చేసే పరిచర్యపై ఆధారపడి ఉంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. జాగ్రత్తగా ఆలకించండి. విస్తారమైన పాపమును దేవుని సన్నిధిలో ఆయన పాదముల దగ్గర పట్టుకొని కన్నీళ్లు విడిచింది గనుక ఆమె విస్తారమైన పాపములు కొట్టివేయబడ్డాయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, 49వ వాక్యములు చూసినప్పుడు, అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించిన ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మన విస్తారమైన పాపములు క్షమించబడాలి అంటే మన విశ్వాసమే మనల్ని రక్షిస్తుంది. విశ్వాసము చాలా విలువైనది, అవసరమైనది అని అనేక మార్లు చెప్పాను. అనేక మార్లు నేను ఆ విషయాన్ని తెలియజేశాను. విశ్వాసము చాలా విలువైనది, ప్రార్థనా జీవితము చాలా విలువైనది. ఆ ప్రార్థనా జీవితం కలిగిన అనుభవంలో మనం ఉండగలిగితేనే దేవుడు మన పాపములను క్షమించగలుగుతాడు. దాన్నే మంచితనం అన్నాడు. మంచితనము, గుడ్నెస్ అనేది కేవలము పరోపకారము చేత పొందుకునేది కాదు, కానీ ఆధ్యాత్మికముగా మరి పరిశుద్ధ గ్రంథములో ఏ రీతిగా స్త్రీలైన వారు వారి పాప జీవితమును ఒప్పుకొని మంచితనమును కనపరిచాడో, యేసు ప్రభు వారు ఏ మంచితనాన్ని కనపరిచాడో దీనిని మంచితనము అన్నారు. ఆ గుడ్నెస్ అనేది ఎందులో ఉందంటే, పాపములు పరిహరించటానికి యేసు ప్రభు వారే ఆయన పాదాల చెంత పడిన వారిని ప్రేమించాడు, దగ్గరికి తీసుకున్నాడు, రక్షించాడు, పాపములను తీసివేశాడు. కనుక సమాజంలో సంఘములో నివసిస్తున్నటువంటి ఏ స్త్రీలైనను ఏ పురుషులైనను పాపములున్నప్పుడు కడిగి వేయబడటానికి వాళ్ళని ఏలెత్తి చూపడం కాదు మనం చెప్పాల్సింది. ఒక పురుషుడు తప్పిపోయాడు, ఒక స్త్రీ తప్పిపోయింది, నువ్వు తప్పిపోయావని ఏలుబెట్టి చూపడం కాదని ఆ తప్పును క్షమించి ప్రేమించి దేవుని పాదాల దగ్గరగా చేర్చడమే మంచితనము. యేసు ప్రభువారు ఆ ఉపమానాన్ని సీమోనుకు చెప్పాడు. సీమోను, నువ్వు ఆమెలో ఉన్నటువంటి లోపాన్ని చూస్తున్నావు, కానీ ఆమె నా దగ్గరకు వచ్చి ఏం చేసింది? ఆమె పాదాలు కన్నీటి ద్వారా తుడుచుకుంది. అత్తర్లు తీసుకొచ్చి నా పాదాలకు ఆమె దాన్ని పూస్తూ తన యొక్క కన్నీటిని కారుస్తూ తన పాపములు ఒప్పుకుంది.
కనుక ఈనాడు నా ప్రియ దేవుని సంగమా, ఆ మంచితనాన్ని మనము కలిగిన వారమై, పాపపు జీవితంలో శాపంలో ఉన్న వారిని ప్రేమించే వారముగా, యేసు ప్రభువారు ఏ రీతిగా తన ప్రేమను పంచాడో ఆ ప్రేమను కనపరిచే బిడలముగా మనం ఉండగలిగితే నిజంగా సమాజంలో నీకంటే గొప్పవారు ఇంకెవరూ ఉండరు. నీకంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించేవారు ఇంకెవరూ ఉండరు. సేవకుల్ని ప్రేమించాలి అని అన్నాడు. నా సేవకుడు నా పక్షంలో వచ్చినవాడు. సేవకునికి పరిచయం చేయాలంటే ఎంత బాధో ఏమండి. మీ సేవకుడు వచ్చేమన్నా కాళ్ళెత్తమంటాడా, అత్తర భయమంటాడా ఏమండి? అన్నాడా మీ సేవకుడు ఎప్పుడైనా? ఆయనకు నువ్వు చేసే కేవలము చాలా చిన్న సూక్ష్మమైన పనులు చేసుకోవడానికి ఎంతగా బాధపడతారో. కొంతమంది తల్లులు వారి బిడ్డలను గద్దిస్తే కూడా తట్టుకోలేరు, ఇంకా వాళ్ళని గద్దిస్తే ఏం తట్టుకుంటారు ఏమండి? చిన్న బిడ్డలు తప్పు చేస్తున్నప్పుడు తప్పురా నాయనని గద్దిస్తే, ఆ పాస్టర్ గారు మా పిల్లలను అన్నాడు. ఇలా అనేక మందిలో దేవుని సేవకుడు ఇప్పుడు ఏమండి, పరిసయ్యుడి ఇంటికి వెళ్ళాడు. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళినప్పుడు, మీరు నన్ను భోజనానికి పిలిచారండి, నన్ను భోజనానికి పిలిస్తే మీ ఇంట్లోకి భోజనానికి వచ్చిన నేనేం చేయాలి? మిమ్మల్ని పొగడాలి బాగా. ఆహా ఎంత మంచి భోజనం ఏర్పాటు చేసావక్క అన్నా, నీకంటే గొప్పవాడు ఎవరన్నా? నువ్వే ధనవంతుడివి, గుణవంతుడివి, బలవంతుడివి అనాలి. ఆయన ఏం చేశాడు? పాపాత్మురాల స్త్రీలు ఉన్నటువంటి ఆ గొప్ప లక్ష్యాలను కనపరిచాడు. నీలో ఏది తక్కువైందో దాన్ని సరి చేసుకోమన్నాడు. అప్పుడు మండుంటుంది ఆ పరిచయని కడుపులో. ఛీ, ఈయనేదో ప్రవక్తని నా ఇంటికి భోజనానికి పిలిస్తే నా పాపాలు ఎత్తి చూపి నా అన్నం తిని, అప్పుడు అంటుంటారు కొంతమంది, మా భోజనాలు తింటా మమ్మల్ని అంటావు అయ్యగారు అని. అంటే ఇక్కడ ఏం కనపడుతుంది? లోపం మాత్రమే కనపడుతుంది. కానీ ఆయన ఏం చూశాడు? లోపాన్ని సరిచేసుకోమని చెప్పాడు. అంతేగాని నీ ఇంటికి భోజనానికి వచ్చావని, లేకపోతే నువ్వేదో పరిచర్య చేసావని, నువ్వు గొప్పవాడివి మంచివాడివి అని చెప్పడం అనేది ఒక సేవకుడిగా, దేవుని దాసునిగా అది రైట్ కాదండి. తప్పును తప్పని చెప్పగలిగిన వాడే సేవకుడు. యేసు ప్రభువారిని మరి పరిసయ్యుడి ఇంటికి పిలిచాడు. ఆయన ఇంట్లో భోజనం చేస్తా ఆ పరిసయ్యుడి ఇంటికి పోయినటువంటి యేసు ప్రభు ఏలెత్తి, అరెబ్బాయ్ నీలో లోపం ఇదిరా, ఆమె మంచిదిరా, ఆమెకున్న లక్షణం నీ లేలను పోవాయో, మా ఇంట్లో పోవలేదు వెళ్ళిపో అనాల్సింది. అంతేనా ఏమండి? అదే వేరే మామూలు స్త్రీలు అయితే ఏం చేస్తారు? ఈయన మా ఇంటికి భోజనాలు పిలిస్తే మమ్మల్ని అంటుండా, ఇదిగో బయటికి పోయి ఆ గిన్నెలు ఆక్కొని వెళ్ళిపో, లేదా ఆయన భోజనం లేదు పొమ్మని చెప్పు అన్న కూడా పెద్ద విచిత్రం ఏం లేదు. యేసు ప్రభు వారు ముక్కుసూటిగా మాట్లాడగలిగేవాడు కాబట్టి ఈనాడు దేశంలో ప్రపంచంలో లెక్కింపు లేనంత ప్రజలు పరిశుద్ధ గ్రంథాన్ని కొని చదువుతున్నారు. ఈరోజు కూడా పర్యవేక్షిస్తున్నారు, పరీక్షిస్తూనే ఉన్నారు. ఎందుకనగా ఇది మనిషి యొక్క జ్ఞానానికి అంతుపట్టనిది. ఈ గ్రంథము చాలా మర్మంతో కూడిందండి. నువ్వు ఎన్ని దిశల్లో చూసుకున్నా కూడా ఎక్కడెక్కడ తిరిగినా ఆడికే తీసుకొస్తుంది. కాబట్టి ఈ గ్రంథము ఒక మాటతో, ఒక పదముతో ఆగిపోయేది కాదు. మొన్న ఒక అక్క ఫోన్ చేసేది నాకు, అయ్యగారు నాకు ప్రశ్న ఉంది, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పని. సరే ఏంటక్క అంటే, అదే అయ్యగారు యేసుప్రభు వారు మోషే గారికి ఆజ్ఞలు ఇచ్చాడు కదా, ఇచ్చినప్పుడు ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో ఆయనతో మాట్లాడా, దేవదూతలు వచ్చి మాట్లాడారా? నిజంగా నేను చాలా ప్రేమిస్తున్నాను అలా అడగగలిగిన వారిని. అడగాలి, నేర్చుకోవాలి. మీరు అడగడం వలన దేవుని సేవకుడు కూడా ఇంకా బలపడతాడు. నేను అందుకే ఎప్పుడు చెప్తాను, యూట్యూబ్లో మెసేజ్లు వింటున్న వాళ్ళందరూ కూడా కామెంట్స్ చేయండి. మీకున్న మైనస్లు కావచ్చు, ప్లస్లు కావచ్చు, మాట్లాడండి. అప్పుడు ఏమవుతుందంటే సేవకునిలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో నేర్చుకోగలుగుతారు. అడగాలి, నేర్చుకోవాలి, ఆ తప్పన మనలో ఉండాలి. అప్పుడే ఆధ్యాత్మికంగా మనము దినదినము అభివృద్ధిలోనికి వెళతాము. ఏదో వచ్చామో విన్నామో వెళ్ళిపోయామో అది కాదు, కానీ వినిన దాన్ని నెమరేసుకోవాలి. మనం వింటున్న ప్రతి మాటను నెమరేసుకోవాలి. ఇంకొక మాట కూడా అప్పుడు నేను చెప్పాను, అక్క ఈ ప్రశ్నకు సమాధానం ఒక మార్గం కాదక్క, 3 మార్గాల్లో ఉంటుంది. ఆయా సందర్భాలను బట్టి కొన్నిసార్లు యేసుప్రభు వారే మాట్లాడారు,
కొన్నిసార్లు దేవదూతల ద్వారా మాట్లాడారు, కొన్నిసార్లు ప్రవక్తల ద్వారా మాట్లాడారు, సందర్భాన్ని బట్టి మాట్లాడారు. అయ్యగారు మీరు బలి చెప్పారు, ఇంకేం లేదు, తిరుగులేదు, మీరు డాక్టరేట్ పొందిన అయ్యగారులే అని చెప్పని ఆ అక్కగారు చెప్పింది. ఆ రీతిగా ఏ విషయాన్నైనా సరే పరిశీలించే అనుభవానికి వెళ్ళాలి. తెలుసుకోవాలి అంటే ఆ తపన ఉండాలి, ప్రశ్న ఉండాలి. కనుక నా ప్రియ దేవుని సంగమా, మనలో ఉన్నటువంటి ఆ మంచితనము, యేసు ప్రభువారు మనకు నేర్పించినటువంటి మంచితనము, ఎక్కడ మనం తప్పిపోయి ఉన్నాం, ఏ విషయంలో మనం పడిపోయి ఉన్నాం, ఏ విషయం మనల్ని సరైనటువంటి మార్గంలోనికి వెళ్ళలేక చేస్తుంది, పరిచయంలాగా మనం ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి మనం గర్వపడుతున్నామా, పాపాత్మురాలైన స్త్రీ వలె ఆయన దగ్గర పొందవలసిన ఆ గుడ్నెస్ కోసం ప్రయాసపడుతున్నామా అనే విషయాన్ని ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరము ప్రశ్నించుకొని పరీక్షించుకోవాల్సిన అవసరత ఉంది అని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన. ఎస్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. దేవునికి స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధ జీవం కలిగిన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మరొకసారి మీకు వందనాలయ్యా. అవును తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడినా నాయన, ఇదిగో నాయన, ఈ మంచితనము, ఈ గుడ్నెస్ అనేటువంటి విషయంలో ఇదిగో నాయన, పరిశైలిలో ఉన్నది, పాపాత్మురాల్లో ఉన్నది, పరిశైలిలో లేనిది, పాపాత్మురాల్లో కలిగినటువంటి ఆ దీనత్వమును బట్టి సీమోనుతో మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను మేము పరిశీలించుకొని పరీక్షించుకొని మాకు మేము అన్వయించుకుంటున్నాం, మా జీవితానికి మేము అన్వయించుకుంటున్నాం. పరిశైలి వలె మేము మాట్లాడుతున్నామా? సుంకని వలె దూరముగా నిలబడి నీ సన్నిధి వైపు కనులెత్తి చూడడానికి కూడా అర్హత లేని వారు అంటున్నామా? పాపాత్మురాలైన స్త్రీ వలె నీ పాదాల దగ్గర కన్నీరు విడుస్తూ మా పాపాన్ని ఒప్పుకునే వారముగా ఉన్నామా? నీలో ఉన్న మంచితనాన్ని మేము తెలుసుకోవడానికి ఈరోజు మాతో మాట్లాడేదివా మీకు స్తోత్రాలు. మీరైనా మంచి దేవుడు, చాలిన దేవుడు. ఎస్ లార్డ్, నమ్ముతూ ఉన్నాము. ఇదిగో నాయనా, నీ యొక్క వాక్య భాగములో నాయన మేము నేర్చుకున్నటువంటి ఈ ఆత్మీయ ఫలాలలో తండ్రి మంచితనము, ఈ గుడ్నెస్ నాయన మా జీవితాల్లో ఆ రీతిగా ఫలించలాగున ఈ వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకుని నివసింపులాగున సహాయం దయచేయ. చేరి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. వర్తమానం వెంట బిడ్డలు నీకు ఫుల్ ఐక్యపరచండి. ఇట్లు ఆయన మంచితనం లేని బిడ్డలకు మంచితనం దయచేయండి. పరిశని వల్ల నివాసం చేయక సుంకర్ని వల్ల బ్రతికే కృపను దయచేయమని ఇదిగో తండ్రి, రీతిగా మీరు నాయన పరిశుద్ధాత్ముడా, మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు, మా రక్షకుడు యేసే ఘనమైన నామములో ప్రార్థించి మనలన్నీ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది.